మనిషి మెడకు సంబంధించి చాలా ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో భారీ సంచలనంగా మారాయి. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రెసిడెంట్, ఢిల్లీ ఐఎల్బిఎస్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ సరిన్ ఇటీవలి తాను రాసిన పుస్తకం ఆన్ యువర్ బాడీలో మెడ గురించి వివరించారు. మెడ చుట్టుకొలత మహిళలకు సాధారణంగా 33 నుంచి 35 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే పురుషులకు 37 నుంచి 40 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సంకేతమని ఆయన చెప్పారు. మెడ సన్నగా ఉండటం అందం అనుకుంటారు చాలా మంది, కానీ ఇది థైరాయిడ్ సంబంధిత వ్యాధులకు సంకేతమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మెడ మందం ఆధారంగా వ్యాధుల గురించి చెప్పే ఎన్నో కొత్త వైద్య పరిశోధనలున్నాయని ఆయన చెప్పారు. మెడలో కొంచెం అదనపు కొవ్వు ఉన్నా లేదా మెడ చిన్నగా కనిపిస్తున్నా అలాంటి వ్యక్తుల్లో ఫ్యాటీ లివర్, ఊబకాయం వంటి సమస్యలను తరచు చూస్తాం. కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు ఎక్కువ గురక పెడతారు అని వైద్యులు అంటున్నారు. ఒక వ్యక్తి మెడ సాధారణం కంటే మందంగా కనిపిస్తే మెటబాలిక్ సిండ్రోమ్ను సూచిస్తుంది. సమాన శరీర నిర్మాణం, బరువు ఉన్న ఇద్దరు వ్యక్తులను పోల్చి చూస్తే వారిలో ఒకరి మెడ మందంగా ఉంటే అతని శరీరంలో ఎక్కువ కొవ్వు ఉందని అర్థం. ఊబకాయం బారిన పడే అవకాశం ఉందనడానికి అది సూచిక. మెడ మందంగా ఉండే వ్యక్తులకు అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు ప్రత్యేక పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని వ్యాధుల వల్ల మెడ వెనుక చర్మం నల్లగా మారుతుంది. అలా మారిందంటే అది కేవలం చర్మ సమస్య మాత్రమే కాదు, మరేదైనా ఆరోగ్య సమస్య ఉందనడానికి సూచన కావచ్చు. ఎవరి మెడ అయినా సాధారణంగా ఉండే దానికంటే మందంగా మారితే ఆ వ్యక్తి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సూచిస్తుంది. ముఖ్యంగా వారి శరీరం ఊబకాయం బారిన పడుతుందని అర్థం. ఊబకాయంతో చాలా వ్యాధులు ముడిపడి ఉంటాయని వారంటున్నారు. మీ శరీరం లేదా మీ ఆరోగ్యం ఏదైనా ప్రమాదకరంగా మారుతుందో లేదో తెలుసుకోవడం కోసం ముందు మీరు అద్దం ముందు నిలబడి మీ మెడను చూసుకోవాలి అంటున్నారు నిపుణులు.